రియల్టర్పై దాడి ఇష్యూ, ఎంపీ ఈటెల రియాక్షన్. రియల్టర్ల పేరుతో కొందరు దౌర్జన్యాలకు దిగుతున్నారని, పహిల్వాన్లను పెట్టి స్థానికులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పోచారం ఘటనపై కలెక్టర్, సిపి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టినట్లు చెప్పారు. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే డిఓపిటికి ఫిర్యాదు చేస్తామని ఈటెల హెచ్చరించారు. ఏకశిలా నగర వాసులు కొర్రెమల గ్రామంలో ఇప్పటి మున్సిపాలిటీ ఆనాటి కొర్రెమల గ్రామం అది గడికేశ్వర మండలం కింద వస్తుంది, పోచారం మున్సిపాలిటీ కింద వస్తుంది. అక్కడ 1985లో ఇవ్వాలి కదా నేను అని చెప్పి నేను చెప్తే లేదు సార్ నేను పంపిస్తా అని చెప్పిండు, సిపి గారు పంపిస్తా అని చెప్పి ఎవరిని పంపలే. మేము ఎందుకు స్పందించాల్సి వచ్చిందో ఒక 2 నిమిషాలు మీకు ఆ వీడియో చూపిస్తా. ఈటెల రాజేంద్ర గారు చేయలేపుతారా, సౌమ్యుడు కదా, మర్యాదస్తుడు కదా, భాష చాలా బాగుంటుంది కదా, ఎంత తీవ్రమైన ఉద్యమ ఒత్తిడిలో కూడా ఇట్లా చేయలే కదా, ఎందుకో ఒక 2.5 నిమిషాలు. అంటే వాళ్ళు జనరల్గా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన మా భూములకు వీళ్ళు వచ్చి మా వాచ్మెన్లో కొట్టిండు. వాచ్మెన్ అంటే ఒకడు ఉంటాడు, ఇద్దరు ఉంటాడు, కానీ వాచ్మెన్ 20 మంది 25 మంది మొత్తం గుండాల్లాగా రోజు అక్కడ వాచ్మెన్ తాక్కుంటా బీర్ సీసాలతోటి ప్రజలు బెదిరించేటువంటి సాంప్రదాయం ఉండే కదా. ఏం చేసి కుక్కలు ఒక 10 కుక్కలు కూడా అక్కడ పెంచుతారు. అక్కడ చూస్తే ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే 20-25 మంది గుండాలు రోజు నిత్యం తాగుడు, చికెన్ మటన్తో తినుడు, అక్కడున్న మహిళల్ని అసభ్యంగా తిట్టుడు, బెదిరించుడు, మీరు ఇక్కడ పోకపోతే చంపేస్తామని చెప్పుడు, ఈనకపోతే రాత్రిపూట కుక్కలను వదిలిపెట్టుడు, ఇవన్నీ అక్కడ సర్వసాధారణంగా ఉన్నది. ఆ వీడియోలు మీరు ఒకసారి చూడండి, దాని తర్వాత నేను విషయం చెప్తాను. అందరికి రమ్మని చెప్పు. ఎవరికి రావని చెప్పాలి? ప్లాట్ ఓనర్స్ వస్తారు, మేమే ఓనర్స్, అందరం కలిసి సార్తోనే వస్తాం, మేమే వస్తాం. वेंकटेश की तरफ से है, आप वेंकटेश की तरफ से, आप भी वेंकटेश, आप भी वेंकटेश की तरफ से, आप भी वेंकटेश की तरफ से, आप भी पूरे वेंकटेश की तरफ से, आप लोग मैं पूरा एकशिला ओनर्स एसोसिएशन कैंसिल होगा 2 बार, अब कैंसिल हुआ। आपकी सोच है, रजिस्टर्ड नंबर है वहाँ पे, रजिस्टर्ड नंबर है वहाँ पे, पूरा वहाँ पे ऑफिस है पूरी एसोसिएशन की। ये सर्वे नंबर क्या है आपके पास? ये सर्वे नंबर क्या है? ये सर्वे नंबर क्या है? आपको मालूम है? सब मालूम है। क्या ये सर्वे नंबर क्या लगता है बिट्टू? आप जो जगह में ठहरे हुए हैं ना, आप जिसको ओनर बोल रहे, उसको ये सर्वे नंबर में आने की परमिशन नहीं है हाईकोर्ट से। बताओ ना कहाँ है परमिशन? इधर आओ, इधर ले ले, क्या तुम्हारा ऑर्डर क्या ले ले, क्या ऑर्डर है वो? తెలుస్తాయని చెప్పి ఇది కొర్రెమల గ్రామం, సర్వే నంబర్ 739 749, 149 ఎకరాల భూమిది. ఆనాడక్కడ 5,000 రూపాయలు 10,000 రూపాయలకు ఎకరం తప్ప అంతకంటే ఎక్కువ ధర లేదు. ఈ కొర్రెమల గ్రామంలో 1985లో లేఅవుట్ చేసిండు. 2000
76 78 లేఅవుట్ చేస్తే ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు, ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు 2076 మంది 200 గజాల చొప్పున ఆ ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ ప్లాటు ఆనాటి ధర దాదాపు 10,000 రూపాయలు, నెలకు 278 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో ఒక 3 సంవత్సరాల కాలం పాటు ఈ ఇన్స్టాల్మెంట్కి కట్టుకున్నటువంటి ప్లాట్లు. ఈ 1985లో ఆ ప్రాంతంలో జనావాసాలకు ఆస్కారం లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, అంటే మనుషులు నివసించడానికి ఆనాడు ఏమాత్రం అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఆఖరికి వస్తుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడైనా డెవలప్ అవుతుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. దీంట్లో 20 సంవత్సరాల కాలం పాటు ఏమీ లేదు, అంత మంచి సవ్యంగా జరిగింది. 1985 to 2005 వరకు కూడా ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేదు. మధ్యలో ఈ ఎంఏ రాజు, ఏ వెంకటేష్, ఏ విజయభాస్కర్, ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ భూములు అమ్మింది కదా, అది వట్టిగానే ఉంది కదా, మీరు మాకు సేల్ చేయండి, మేము చూసుకుంటాం, అదంతా ఒక్క ఇల్లు కూడా రాలేదు కదా అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి పోతే ఆ ఓనర్ కొడుకులో వీళ్ళకు మళ్ళీ ఒక సేల్ డీడ్ రాసింది. మొత్తం కాదు, కొద్దిపాటు, దాదాపు 47 ఎకరాల పైచిలకు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకున్నాడు, 40 కోట్లు. ఈ ముగ్గురు ఆనాడు ఈ భూమిని కొన్నట్టుగా దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పంచారాజ్ డిపిఓ దగ్గర పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇది ప్లాట్లు కాదు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కన్వర్షన్ కూడా చేసుకున్నాడు, మ్యూటేషన్ కోసం కూడా పెట్టుకున్నాడు. ఇది ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నాడో ఈ లోన్ ఎగబెట్టిండు కాబట్టి ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీదకి. ఇట్లా మా దగ్గర లోన్ తీసుకున్న 40 కోట్ల రూపాయలు ఎక్కడుంది ప్లాట్ అని వస్తే, అయ్యా ఇది వాళ్ళది కాదు, ఇది మా ప్లాట్లు అని చెప్పి అప్పుడు గగ్గోలు పడి వెంటనే వీళ్ళంతా కోర్టుకు పోయిండ్రు. కోర్టుకు పోతే 2006లో ఈ సంఘటన జరిగితే 2009లో అడ్మిట్ అయితే 2010లో తీర్పు వచ్చింది. 15/12/2009లో అనుమతిస్తే 2010లో తీర్పు ఏమని వచ్చిందంటే ఇవన్నీ కూడా ప్లాట్లు మాత్రమే, ఇది అగ్రికల్చర్ భూమి కాదు, వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి బాజప్తా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కోర్టు తీర్పు ప్రతిని మీకు ఇస్తా. ఎంత బాధ అవుతుందంటే 2010లో ఈ తీర్పు వచ్చింది. ఈయన కనుక ఈయన ఏం చేసింది ఇక్కడ, ఈ హర్ష కన్స్ట్రక్షన్ అంటూ, అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు హర్ష కన్స్ట్రక్షన్. వీళ్ళు ఏం చేసినారు, ప్లాట్లను భయపెట్టించి ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడ్డది, మాతో మీరు కొట్లాడలేరు, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మీకు మీ జాగ ఎక్కడుందో మీకు తెలియదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి అతి తక్కువ ధరకు అక్కడ ఒక 20,000 రూపాయలకు గజం ఉంటే 5,000 రూపాయలకో 3,000 రూపాయలకో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ప్లాట్ కొనే ప్రయత్నం చేశారు. దీంట్లో ఉన్నటువంటి క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే 1980 కానీ 85 కానీ 90 వరకు కొన్నటువంటి ప్లాట్లన్నీ కూడా 10,000 15,000కు సంబంధించినటువంటి ప్లాట్లే కాబట్టి, గంత వాల్యూ ఉన్నటువంటి ప్లాట్లే కాబట్టి ఎక్కడెక్కడో కొన్నారు. శ్రీకాకుళంలో ఉన్నారు కొంతమంది ఇతర రాష్ట్రాలు ఉన్నారు, కొంతమంది ఏమో కరీంనగర్ ఉన్నారు, కొంతమంది ఏమో ఎక్కడెక్కడో ఉన్నారు. ఈ ప్లాట్లు ఎక్కడున్నాయి, ఈ ప్లాట్లు ఏమవుతుందో నిత్యం చూసేవాళ్ళు కాదు కాబట్టి, చిన్న ప్లాట్ కాబట్టి ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని ఇగో ఈ లోన్ ఎత్తుకొని ఈ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే తెలిసిన తర్వాత వెంటనే కోర్టుకు పోతే కోర్టు ఇది పనిచేసింది. వెంటనే మళ్ళీ ఏమైంది, 47 ఎకరాల భూమి మళ్ళీ ఒకసారి, అంటే ఇది ఇట్లా ఉండగానే 2006, 2007లో ఇది అంతా కూడా దొంగ డాక్యుమెంట్ తెలిసినప్పటికి కూడా, 2010లో తీర్పు వచ్చినప్పటికి కూడా, వీడు మళ్ళీ ప్లాట్ కొన్నది తెలిసినప్పటికి కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది పట్టుకొని మళ్ళీ 47 ఎకరాల భూమి 47 ఎకర్స్ భూమి అని చెప్పి మళ్ళీసారి తీసుకున్నాడు. ఆ తదుపరి మొన్న రీసెంట్గా ధరణి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేసిండు, ఈ 47 ఎకరాలు పోయింది 9 ఎకరాల పైచి తెచ్చుకున్నారు. ఈ 47 ఎకరాలు కూడా మళ్ళీ కోర్టుకు పోయిండ్రు, కోర్టులో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముమ్మాటికి వ్యవసాయ భూమి కాదు, నెంబర్ 1. ఇది ముమ్మాటికి 2,076 మంది పట్టాలు,
బాధ్యత కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నది. ఇది ముమ్మాటికి ఇది ఫస్ట్ డాక్యుమెంటు. ఇన్ని రకాలు ఉండగా కూడా ఇవాళ అక్కడ ఒక 25 మందితోటి ఈ మరి ఎంఏ రాజు అంటూ అక్కడ లేడు, భాస్కర్ రావు అంటూ అక్కడ లేడు. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఈ భూమి అక్కడ ప్రజలకు తెలిసినవాడు ఎవరంటే వెంకటేష్. ఈ వెంకటేష్ రాయలసీమ నుంచి వచ్చినాడని చెప్పి అంటూ ఉన్నారు వాళ్ళు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా మాకు తెలియదు, కానీ గతంలో అనేక మందిని బెదిరించి కొంత ఎదురు తిరిగితే దెబ్బలు కొడితే రక్తపాతాలైనటువంటి ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉండే. అయితే మేమేమన్నామంటే మేమన్నది కలెక్టర్ గారితో మాట్లాడినాం. కలెక్టర్ గారు గింత గ్లేరింగ్గా దుర్మార్గం జరుగుతూ ఉంటే, సిపి గారు గింత గ్లేరింగ్గా మీరు దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఎన్నిసార్లు పోచారం సిఐ గారికి దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కనాడు కూడా వీళ్ళ రిస్క్ వచ్చే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలే. ఎన్నాడు ఒక శ్రీనివాస్ ఈయన 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే తన ప్లాట్లో కట్టుకుంటే ఇగో ఈ గుండాలు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వాచ్మెన్ అని చెప్తున్నా చూసావా, మేము నిన్న చేయి చేసుకున్నామనేది చెప్తుండ్రో, వాచ్మెన్లు అనేది చెప్తుండ్రో, ఈ వాచ్మెన్లు వాళ్ళ నిత్యం పని ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తాగాలి, తినాలి, మహిళను వేధించాలి, దౌర్జన్యం చేయాలి, ప్లాట్ గుంజుకోవాలి, వీళ్ళది అది డ్యూటీ. వీళ్ళు పక్కకే ఎక్కడో ఉంటారట 20-25 మంది. అయితే ఇల్లు కట్టుకుంటే ఈ గుండాలు పోయి ఆ ఇల్లును కూలగొట్టాడు. చిన్న ఎంప్లాయ్ అయిన వరంగల్ ఎంప్లాయ్ ఆయన అన్నాడు, నా ఇల్లు కూలగొట్టకండి, మీ దండం పెడతాం, ఇది మాది, మేము కష్టపడి కట్టుకున్నాం, నా జీవితంలో మళ్ళీ నేను చేయలేను, బ్యాంకులో లోన్ తీసి కట్టుకున్నా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వినకుండా కూల్చి వేసిండ్రు. ఇగో నిన్న మాకు ఫీల్డ్ మీద ఎవరైతే దొరికిండ్రో ఆ గుండాలు. ఆ తదుపరి మళ్ళీ ఆయన ఏం చేసిందిగా పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకుంటూ ఉంచినట్లేరని చెప్పి చిన్న రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్ మళ్ళీ సెకండ్ టైం రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్ వేసుకుంటే కూడా దాన్ని కూలగొట్టిండు. ఇక్కడ 7th అంటే వచ్చింది అనుకుంటా, బస్ రజిత వచ్చింది, 7th వచ్చింది. రజిత తన భర్త లేడు, తన కొడుకుతో తన బిడ్డతో ఇక్కడ జీవిస్తుంది. ఇప్పుడు ఆ గుండాలు ఎవరైతే ఆమె తన ప్లాట్ సాఫ్ చేసుకుంటున్నప్పుడు ఆ గుండాలు వచ్చి అడ్డుకుంటే ఆమె పెనులాడిన తీరు, ఆమె చూపిన ధైర్యం మీకు అర్థం కావాలి. ఆమె కన్నీళ్ళు నేను నిన్న కాక మొన్న నారికి వచ్చింది అంత బాధ్యతలతో వచ్చి, అయ్యా నీ ఇలాకాలో నువ్వు పార్లమెంట్ సభ్యుడివి, మాకు ఇట్లా జరుగుతుందంటే తెల్లారే వస్తాపా అని చెప్పిన. తెల్లారే పోయినా నేను. తెల్లారి పోయే వరకు మంది లేరు. ఎందుకు మంది లేరని అడిగితే రాత్రి వచ్చింది వీళ్ళు, ఇంటింటి తిరిగిండ్రు, టెంట్ వేసుకొని బెదిరించి టెంట్ వేయకుండా చేసిండ్రు, కుర్చీలు వేసుకొని కుర్చీ లేకుండా చేసిండ్రు. మీరు కనుక పోతే మేము అంత చూస్తామని చెప్పిండ్రు. ఎంపీ ఎవడు గింపీ ఎవడు వాడేం పిక్తాడని చెప్పిండ్రు. అయ్యా మరి ఇట్లా అందుకని మేము భయభ్రాంతకు గురైనాము అని చెప్పింది. నేను వచ్చిన కదా రా అంటే పిలువంగా ఒక 300 మంది 400 మంది వీళ్ళంతా మేరకు వచ్చింది. అంత విషయం అంతా విన్న తర్వాత ఈ శ్రీనివాస్ ఏం చేసిండు, అయ్యా నా ఇల్లు కూలగొట్టిన చూపిస్తా అని చెప్పి పోతున్నాం. మేము అంటే మేము అక్కడ వస్తున్నామని తెలిసి, మేము అక్కడ మీటింగ్ పెట్టామని కూడా తెలిసి కనీసం వాళ్ళు కనుమరుగు అయ్యేటువంటి ప్రయత్నం చేయలే, పారిపోయే ప్రయత్నం చేయలే. మంచిగా ఒక ఇల్లు అంటే మామూలుగా స్లాబ్ వేసిన ఇంట్లో అదంతా చెట్లలో ఉంటుంది, బీలు తెచ్చుకొని తాక్కుంటా మేము పోతున్నప్పుడు మమ్మల్ని అంటే మీరు ఏం చేస్తారా అన్నట్టుగా చేశారు. పోదాంపా అన్న అంటే వీళ్ళు అన్నారు వెంటనే, అన్న వీళ్ళే అన్న మమ్మల్ని ఇన్ని నెలలుగా వేధిస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా రక్తాన్ని కలచూస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా భూములన్నీ కూడా భయభ్రాంత కూర్చేసి గుంజుకుంటున్న వాళ్ళు, ఇక అసలు అక్కంటాడు వాళ్ళ గుండాలంతా వీళ్ళు ఉన్నారని అంటే మేము అక్కడికి పోయినాం. పోతే వాడు మమ్మల్ని చూసి కూడా వాడి కనీసం మర్యాద లేదు. అంటే ఎంపీ అంటే గౌరవం లేదు, ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. అంటే అప్పుడు మేము ఇదంతా జరిగింది. నేనేమంటున్నా, నేను ఒకటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవాళ ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాను.